తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. Two sticks, some symbols, too many sounds, so many wonders. మెరుపుల ధ్వనులు, పిడుగుపాటు చప్పుళ్ళు, ప్రకృతిలో ప్రతిధ్వనిని పలికించగల లయ సామ్రాట్, ద రిథమ్ కింగ్ శివమణి, ద క్రియేటర్. వేదిక మీదికి మీ అందరి హర్షధ్వానాల మధ్య అతన్ని ఆహ్వానిస్తున్నాను. We love you. స్వాగతం నీకు తమ్ముడు. చాలా 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 సంతోషం వచ్చినందుకు మా చిరు కానుక. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కేరళ పాలక్కాడ్లో జన్మించిన ఈ చిరంజీవి పిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించాడు. ట్రినిటీ కాలేజ్ లండన్ నుంచి పియానోలో 92.2% మార్కులతో హయ్యెస్ట్ స్కోరర్గా రికార్డును సాధించాడు. ఆ కాలేజీ నుండి 16 సంవత్సరాల వయసులోనే పియానో వాదనలో 8th గ్రేడ్ను పూర్తి చేసిన శ్రీ స్టీఫెన్ 18 ఏళ్ల వయసులోనే జాన్ సాగరికతో కలిసి ఇష్టమామ్నో అనే ఆల్బంలో 6 పాటలకు వాద్య సంయోజనం సమకూర్చి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. హరిహరన్, వయలిన్ మాస్టర్ ఎల్ సుబ్రమణియన్లతో కలిసి యూరోపియన్ సంగీతోత్సవాల్లో పాలుపంచుకున్నాడు. సేక్రెడ్ ఛాంట్స్ ఆఫ్ కాస్మిక్ మ్యూజిక్తో స్వరానుబంధం పెంచుకొని సాంస్క్రిట్ శ్లోకాస్, మంత్రాస్ మరియు ఉపనిషత్తులకు వాద్య సహకారాన్ని అందించాడు. ఆ స్వర మేధావి శ్రీ స్టీఫెన్ దేవసీ మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి వస్తున్నారు. What a song, what a song. I don't know what I'm going to do today on this stage. My job is made very easy because they have seen me, they have heard me so many times, but they have come to particularly see you, and more than that, to listen to the kids who are going to participate. We are very grateful to you on behalf of all the entourage of Padta Tiga. I express my gratitude for your arrival here. Thank you so very much, sir. A small token of our love to you. ఒక అనువాద చిత్రం డాన్స్ మాస్టర్ అని 1986లో రిలీజ్ అయింది. ఇళయరాజా సంగీతం, నేను పాడిన పాట, వేటూరు గారు రాసిన ఒక పాట. రేగుతున్నదొక రాగం ఎదలో సుధలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా, కనులి ముద్దులాడగా కలలి కన్నుగీటగా కసిగా, రేగుతున్నదొక రాగం ఎదలో సుధలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. చెక్కిళ్లలో ముద్దు చెమ్మ తడియారకున్నది, నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే, తెలిపింది కన్నెగళమే మనువాడలేదని, ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే, మెలకువే స్వప్నమై మేలి తిరిగెను నాలో, ఒరిగినా ఒదిగినా హత్తుకొనే ప్రేమ, నీ పిలుపే పిలిచే వల
పెదవులపై పెదవుల్లో దాగి రేగుతున్నదొక రాగం ఎదలు సొదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా కలులి ముద్దులాడగా కలలి కన్నుగీటగా కసిగా రేగుతున్నదొక రాగం ఎదలు సొదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా. తారాడు తలపులెన్నో నీలాల కురులలో తనువు మరచిపోయే మరులే పొంగే ముద్దాడ సాగే పెదవి ఒక మూగ భావమే చాటు కవితలన్నీ అనురాగాలే పెదవులే విచ్చిన మల్లె పూల వాసన సొగసులే సోకిన వయసుకే దీవెన వీరెవరో జత కోకిలలో ఎదలేడై లేచి రేగుతున్నదొక రాగం ఎదలు సొదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా కలులి ముద్దులాడగా కదలి కన్నుగీటగా కసిగా రోగుతున్నదొక రాగం ఎదలు సొదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా. I'm privileged that you accompanied me. Such a world-class artist you are. అందరికీ నమస్కారం. మా గురుగారు మా గాడ్ ఫాదర్ గురించి నేను ఎప్పుడూ చెప్తాను. ఏ స్టేజ్ మా ఇంటర్వ్యూలో ఈ ఉలగం ఈ వరల్డ్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అన్నయ్య. ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ అన్నయ్య. ఈ మొదటి వృత్తంలో వీళ్ళందరూ కూడా వాళ్లకు నచ్చినటువంటి సంగీత దర్శకుల పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం కీరవాణి, గానం నిఖితా నిగమ్ అండ్ కీరవాణి. మగధీర సినిమా నుంచి ధీర 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 ధీర.
చాలా బాగా పాడామమ్మా. థ్యాంక్ యూ సార్. నాకు కీరవాణి సార్ మై ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్. I played a lot of song for him and Magadira, especially my favorite movie, the director, whole team. And all the best. Amazing composition and you well sang. థ్యాంక్ యూ సో Very మచ్. graceful singing థ్యాంక్ యూ. and you keep it up and it's one chance you get on the stage and just use it and just don't worry about the competition. It's not competition, just enjoy. ఇట్ వాస్ సో పర్ఫెక్ట్ మ్యూజికలీ. నేనేం చెప్పబోతున్నా నీకు తెలుసు. కెన్ యూ టెల్ మీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టు యూ? నేను నీకు చెప్పబోయేది ఏంటో చెప్పండి. బ్రెత్. దట్స్ ఇట్. బ్రెత్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికని కొంచెం అర్షాలు మింగేస్తున్నావు. అది ఎలా మేనేజ్ చేయాలని ఎవరు చెప్తే వచ్చేది కాదు. అది యూ షుడ్ నో. ఐ ఆల్వేస్ మేక్ ఏ నోట్ ఆల్సో. నేను పాడుతున్న పాటలు ఎక్కడ బ్రెత్ తీసుకుని బీఆర్ ఐ మేక్ ఏ నోట్. ముందు ఎంత బాగా తీసుకుంటే అంత బాగా వస్తుంది. బట్ మ్యూజికలీ యు ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్ యూ సార్. Take care, take care. Join your hands to welcome the next contestant, ladies and gentlemen. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, మిక్కీ మేయర్ సంగీతం, గానం శ్వేతా పండిత్. కొత్త బంగారు లోకం సినిమా నుంచి నేనని నీవని. నేనని నీవని వీరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా. ఆ నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఇప్పుడైనా. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే పట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే. సరి 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 సరి. మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా, వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా, మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా. నేనని నీవని వీరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా. ఆ నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఇప్పుడైనా. ఆ రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే పట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే. థ్యాంక్ యూ. It was nice. Very good singing and especially backing singers are very good. Even it's nice composition, it's tricky certain places. So I felt you sang very nice, you're a very talented singer, but because of your fear, you're very much tensed, it seems. Because of that, somewhere sir will tell better, some landing notes I felt. But otherwise, your voice is very good, you're a good singer. Don't worry about your tension. Just sing it. Sing for God, that's the best thing. God bless you.
మ్యూజికలీ ఆయన చెప్పినట్టుగా సమ్ ఫైన్ ట్యూనింగ్స్ ఆర్ దేర్. లైక్ ఒప్పుకోగలరా ఎప్పుడైనా తర్వాత సంగతి ఏంటి? ఒప్పుకోగలరా ఒప్పు ఒప్పుకోగలరా ఇప్పుడైనా రే అంతవరకు చాలు. మళ్ళీ పాడండి. ఒప్పుకోగలరా. ఒప్పుకోగలరా ఇప్పుడైనా ఒక్కొక్కసారి హ్యాస్ బికమ్ ఫ్లాట్ నౌ. అప్పుడు పాడిన కాన్ఫిడెంట్గా ల్యాండ్. ఒప్పుకో. ఇట్స్ టఫ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ద్విత్వాక్షరం అంటాం కదా, ఉత్తక్షరం. ఓ స్ట్రైట్ ఓ ఒప్పుకోగలరా ఎప్పుడైనా అంటే ఇంకా బాగుంది. డైనమిక్స్ దట్ విల్ బి వెరీ నైస్ ఇఫ్ యూ కెన్ సే దట్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మూడవ అభ్యర్థి వంశీ ఎంపిక రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం ఎంఎల్ఆర్ కార్తికేయన్ అండ్ విజయప్రకాష్. అత్తారింటికి దారేది సినిమా నుంచి వీడు 6 అడుగుల బుల్లెట్. ఇతను 6 అడుగులు లేడు కానీ ఇతను కూడా బుల్లెట్. భైరవుడు భార్గవుడు భాస్కరుడు మరి రక్కసుడు ఉప్పు తీగలాంటి వంటి నైజం వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజం రక్షకుడు తక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడు శత్రువంటి లేని వింత యుద్ధం వీడి గుండెలకు గాయమైన శబ్దం నడిచొచ్చే నర్తన శౌరి ఓహోహో పరిగెత్తే పరాక్రమ శైలి ఓహోహో హలాహలం ధరించిన భక్త హృదయుడు విడు 6 అడుగుల బుల్లెట్టు హే 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 విడు ధైర్యం విసిరిన రాకెట్టు హే 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 గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. దివి నుంచి భువి పైకి భగ భగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వడి వడిగా బడగళ్ళై దడ దడమని జారేటి కనిపించని జడివాడేగా వీడు శ్రావణుడో రాఘవుడో మనసును రోజే మాధవుడో సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో వీడు 6 అడుగుల బుల్లెట్టు హే 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 వీడు ధైర్యం విసిరిన రాకెట్టు హే 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 వావ్, యు రాక్డ్. థ్యాంక్ యూ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. Hi, hi. హాయ్ సార్. Very confident rendition. That's a good quality of a good singer. And flaws, sir will be telling you. And one suggestion, it's not an advice, I don't think. When you are, maybe it's an advice. When you just not singing, don't keep your mic like this, because there is 2 monitors. Yeah. It might be ringing. So just be control over your mic. Whenever your mic, you can just be. Otherwise, there will be ringing. Okay, that is mic is one other big. That is the biggest instrument for you. For us, we have instrument. Because how much you sing, mic is your instrument which take you to the people. So you have to give respect. I know you your respect, but you don't know about it. Just technically, I'm just saying. Otherwise, you have a very confident singing.
God bless you. You'll do a good star. Thank you, sir. And all everyone that very well. క్వాలిటీ ఆఫ్ ఎ సింగర్ ఎక్కడ తెలుస్తుంది తెలుసా? ఆ నోట్ ఫ్లోలో రావడం చాలా కష్టం. అండ్ ఎవ్రీ టైమ్ యు ఆర్ ఇన్ పర్ఫెక్ట్ పిచ్చింగ్ దర్. ఎవ్రీ టైం ఆల్సో ఫాల్సెటోలో పాడింది. దట్ ఆల్సో వెరీ నైస్ బికాస్ ఓపెన్గా పాడడం కష్టం అక్కడ. ఈ స్కేల్లో పై నోట్ రావడం కష్టం తీవ్ర స్థాయిలో. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ మిస్టర్ దేవసి సెడ్, ది కాన్ఫిడెన్స్తో మనం కాన్ఫిడెంట్గా తప్పులు చేయొచ్చు. పీపుల్ విల్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దట్. ఈవెన్ ఇన్ మేకింగ్ మిస్టేక్ యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్. యూ షుడ్ నాట్ స్టే అవే ఫ్రమ్ సింగ్. You sing what you get. You sing whatever you sing. They know it's humanly impossible to be perfect always when you are singing. అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం చేసే చిన్న మానవ మాత్రులు చేసేటటువంటి తప్పులని జనం అర్థం చేసుకోగలరు. కానీ ఆ తప్పు కూడా వచ్చినప్పుడు మనం అది వాళ్ళకి దొరికేటట్టుగా మనం కనిపించకుండా జాగ్రత్త పడాలి, కాన్ఫిడెంట్గా పాడాలన్నమాట. అది మీలో పుష్కలంగా ఉంది ఆ లక్షణం. అండ్ బ్యూటిఫుల్లీ సపోర్టెడ్ బై ఎవ్రీబడి. I want to share in this beautiful evening function. I played with lots of musicians, lot of singers, with the top class composers, concerts. But with Sur, the only one and only my Annaya. Absolutely wrong. I am very good at it. I try to be there. I make umpteen times mistakes. We all will. There is no perfect ఆర్టిస్ట్ అనేవాడు ఎవరు ప్రపంచంలో లేదు. ది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ హూ కమిట్స్ లెసర్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్. దట్స్ ఆల్. తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటును చూపిస్తాడు. తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు. నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను. కంటెస్టెంట్ నెంబర్ 4 స్వాతి గారు ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర అండ్ బాలసుబ్రహ్మణ్యం. ఇట్ ఈస్ సూర్య IPS సినిమా నుంచి నెలరాజా. ఇటు చూడరా నీలరాజా, ఇటు చూడరా, ఉలుకేలరా వలరాజా, తగువేలరా రవితేజ, నవరోజా తెరతీయవా, నవరోజా
Hats off. Great Thank you, sir. singing, man. Great. Raja sir composition is it's brilliant, and I'm very proud to say I played lots of songs, and especially Vamsi movie anaya. బిలి పలుకుల అది నువ్వు ఏ సినిమా సితారా సితారా ఆ సాంగ్ నేను వాంచినప్పుడు చాలా ఎంజాయ్ చేసి వాంచాను రాజా సార్కి. ఈ పాట చాలా బాగా వాంచారు అందరూ. వా ఎగ్జాక్ట్లీ లైక్ వెరీ టైట్ మ్యూజిషియన్స్ ఆర్ గ్రేట్, అండ్ యూర్ సింగింగ్ ఆల్సో గ్రేట్ మా. Thank you, sir. థ్యాంక్ యూ. అండ్ బ్యాకింగ్ కోరస్ గ్రేట్. వెరీ నీట్ అండ్ వెరీ క్లీన్, వెరీ క్లీన్. Amazing magic. Once again, magic done by Raja sir, who's the composition and the arrangement together. There is only very little music directors in this world who does composing and arrangement together amazingly. So all hats off to him. And you have taken a big risk because of singing singing in front of the person who has sang the original. Yes, sir. So it's a great risk, but I think you won the match. I do. You're going to say about it. And you're a very focused singer. That's what I felt. And God bless you. Thank you, sir. Thank you very much. Couple of corrections. Nela Raja. All the females have, even including Chitra, has this problem. దాన్ని నాజుగ్గా పాడాలనేటప్పుడు నెల నెల రాజా అన్నప్పుడు అది నీలాగానే వినపడుతుంది. నే నీ నెలరా ఓ నోరారా పాడాలి, తప్పలేదు, లేకపోతే అక్షరం పోతుంది. నెల రాజా తరతారనా నే. తర్వాత జవనాలతో జరిపించవే జత పూజ. ఇక్కడ రెండు ఉన్నాయి, జ జ జ జ, మళ్ళీ పూజలు రాజాలో జ. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. చాలా మంచి పాటని చాలా బాగా ప్రజెంట్ చేశారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్. రాజా అన్నామలై మండలంలో నేను వాణి జయరామ్ గారు వే బ్యాక్ 70s ఒక తమిళ్ కార్యక్రమం చేస్తున్నాం. అప్పుడు నా దగ్గర డ్రమ్మర్ బాలన్ అని బాంబే అబ్బాయి ఉండేవాడు. బాలన్, రామూస్ బ్రదర్. హీ వాస్ ప్లేయింగ్ ది డ్రమ్. వీళ్ళ నాన్న ఆనందన్ మహదేవన్ దగ్గర డ్రమ్మర్. ఆయన ఈ కుర్రాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు బాలు, మై సన్ వుడ్ లవ్ టు ప్లే డ్రమ్స్. ఐ సెడ్, Mr. Anandan, I don't know how he plays, first of all, and I didn't have rehearsals at all. Which song I am going to sing, he should know. And it doesn't look nice if he doesn't play well. It's not good for him and for me also. Nalla vasipar, oru avakasam kodunga. Then I have to ask my other drummer also, they shouldn't feel bad. I asked Bala, this boy wants to play for a song, would you permit me? No problem. He sat and started playing. Later, that boy didn't come to the drum at all. Total program he continued because the audiences wanted him to play. That is the problem. రెండు విషయాలు. ఒకటి, నిత్య సాధన. He's always practicing. I had great experiences with this guy. I used to be so proud. And I think it was in Hamburg or somewhere in Germany. ప్రోగ్రామ్ అయిన తర్వాత నా కండిషన్ ఏంటంటే ఎవరు ఎక్కువగా రాత్రులు తిరగకూడదు బయటికి, ఆరోగ్యం పాడు చేసుకుంటారని భయం. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, యూ ప్లీజ్ టేక్ మై పర్మిషన్. ఐ యూస్ టు సే, ఐఎమ్ యువర్ బాస్, యూ ప్లీజ్ టెల్ మీ అండ్ కమ్ బై దిస్ టైమ్. సో వీ ఫినిష్ ది షో అరౌండ్ 10 o'clock. He comes to my room and says, Anna, I want to go. There is a a band playing in a bar. I would like to go and listen. I said, okay, go. But I was worried. He's a young kid. I don't know if something happens to him, or he may get drunk, or he was not at all, or whatever. Without his knowledge, I went behind him. He went there. ఏ మాత్రం మొహమాట ఉండదన్నమాట. He went to the band and they were playing and doing all this thing. After some time, I am so and so, can I play on the drums? He said. They looked at this kid, they said, we'll have a break, man, then come on, you can jam, he said. They had a break and he took over. He started playing his solo. That band was never applauded like that. Because of him, its solos was going on. They presented him drumsticks and all those things. These are all so many experiences. ఆయన డ్రీమ్ ఏంటంటే బిలీ కోబాంగ్ అని ఒక గొప్ప డ్రమ్మర్, ప్రపంచ ప్రఖ్యాతి కాంచినాడు. నాతో చెప్పొచ్చేవాడు అనమాట, ఎనీ టైం ఐ వాంట్ టు మీట్ హిమ్, అతను నేను కలవాలి, అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని.
ఇట్ హ్యాపెండ్ వన్స్ ఈ వెంట్ ఈ మెట్ హిమ్. ఆయన ద్వారా జిల్జియాన్ అనేటటువంటి ఈ ఈ ఈ హై హ్యాట్స్కి ఇవాళ వరల్డ్లో ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాండ్ అంబాసిడర్స్. అతను ఈయనకి ఇచ్చినటువంటి వరం అనమాట. అలా హీ ప్లేడ్ సో మెనీ పీపుల్. ఐ థింక్ యూ ప్లేడ్ ఫర్ మైకిల్ జాక్సన్ ఆర్ యూ ప్లేడ్ ఫర్ మైకిల్. మంచానండి. Yes. I am sitting in between two ebullient and two geniuses who worked very hard to become what they are today. ఇవాళ వాళ్ళు ఉన్న స్థాయికి రావడానికి ముఖ్యమైన కారణం డిసిప్లిన్ అండ్ రాక్షస సాధన. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ది ఫిఫ్త్ సింగర్. శివాని ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం ఉన్నికృష్ణన్, మనో అండ్ డామినిక్స్. ప్రేమదేశం సినిమా నుంచి వెన్నెల. ఆల్ ద బెస్ట్.
మనసు తెరలో అలసిపోయి మదన సంధ్య తూగనే ఉడమి ఒడిలో కలలు కంటూ పాపా నీవు నిదురపో మల్లె అందం మగువ కెరుగా మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులేని ఎదుట నుంటే మౌనమే జోల పాట పాడినానే ఎదురలేక వాడినా వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలే తేవే కడలి ఒడిలోన తోలు ఒదిగి నిదురపోయే వేళ కనులపైన కలలే వాలి సోలిపోయే వేళ వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలే తేవే ధన్యవాదాలు. Great singing. థ్యాంక్ యూ సార్. Very good. What a song you took. AR's composition, and when we were recording, I was there in the studio for this movie. We were doing. Whenever I'm playing with him, it's some magic happens. Like that today, you brought the magic in the stage, and your mic sense is beautiful. You have a beautiful and all the hummings, and it's great, and great backing and the flute. Aha! Some place you touch, everybody has great. Hi. You have learned Western singing? నో సార్. No, but you're very much blessed singer. That's what I felt. And taking a song like this and touching people's heart is very tough. You did it because God is there in you. Keep doing what you are. You're an amazing singer. Only one Malli I felt little. So maybe you just not went wrong. Maybe some amazing singing, but థ్యాంక్ యూ సార్. A couple of places, fine tuning. First of all, దారిరి దారిరితి మెల్లగా రావి, ఇది సా స్లోలో దొరికిపోతాం మనం, చాలా డేంజరస్ ప్లేస్. అలాగే అనదర్ ప్లేస్ పాపా నేను నిద్రపో మళ్ళీ అందం మగువ కెరుక, ఆ ప్లేస్లో కూడా స్లైట్లీ యువర్ పిచ్చింగ్ ప్రాబ్లం. he was very happy that all the 5 contestants were singing amazingly. But he is also getting into trouble to choose the best, huh? Very, very problematic. Very problematic. So I had to be sadistically go on searching who made maximum number of mistakes. You know, పక్కన పెట్టేద్దామా. You see the dynamics. That's what he said. ఈ పాట ముగ్గురు పాడినటువంటి పాటని పర్టికులర్గా డామినిక్స్ పాడిన ఆ పర్టికులర్ స్టైల్ ఆఫ్ సింగింగ్ is very tough, as you said, and you know how to hold your mic, where to keep the microphone. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a beautiful song. థ్యాంక్ యూ సార్. God bless you. థ్యాంక్ యూ సార్. सच मेरे यार है, बस वही प्यार है, जिसके बदले में तू दे दे प्यार दे, बाकी बेकार है यार मेरे, हाँ यार मेरे. My day start from 9 o'clock in the night. So night time till morning 7 to 8 o'clock. So 12 hours complete. I used to learn from the whole night. So every 4 years made me if God has put me here, that 4 years with my struggle and my hard work and my mom and dad's prayer and God's blessing and my Guru's blessing.